శనివారం నుంచి స్టార్ట్ అయినాయి. నవరాత్రుల నుంచి మేము డైలీ ఒక పూజా కార్యక్రమం చేస్తున్నాం. అతి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు లాస్ట్ నిన్న అభిషేకం అయింది. ఈరోజుతో అభిషేకం చేస్తున్నాం. మహిళలందరూ మాకు సహకరించారు. ప్రతి మహిళకు ధన్యవాదాలు. అందుకే శంకరం మేము గత 2007 నుంచి ఇక్కడ పెడుతున్నాం. 2000 నుంచి అందరికీ అనుకున్నదన్నీ అవుతున్నాయి కాబట్టి మాకు ఇంత అందరు మాకు ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ వాడకు 4 అయినా కానీ భక్తులు అధిక సంఖ్యలో నన్నే ఉత్సాహపరుస్తున్నారు. అలా ఉత్సాహంతో నాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం జరుగుతుంది. అందుకొరకే మేము అన్ని కార్యక్రమం ఏం భగవంతుడు 5 నిమిషాలలో సమకూరుతుండు. ధనం రూపంలోనైనా వస్తువు రూపంలోనైనా 10 నిమిషాలు ధనం లేదు అనుకున్న టైంలో ఒక 2 మహిళలు మన ముందుకు వచ్చారు. వాళ్ళ 2 మహిళలకు చేతులకు జోడిస్తున్నాను. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు ఆరోగ్యాలతో మంచిగా చల్లగా గణపతి ఎప్పుడు వాళ్ళ దీవాలు ఉండాలి. అట్లా ఇట్టి కార్యక్రమం ఇవాళ ఏం లేదనుకున్నా కానీ ధనం అయితే ఎక్కడికి వస్తుంది. నిండుగా ధనం వచ్చింది. నిండుగా పూజలు చేస్తున్నాం. నిండుగా స్వామికి నిండుగా అలంకరణ డైలీ అలంకరణ నిండుగా స్వామికి ఏలాంటి లోటు లేదు. నిత్యం సేమ్ డైలీ నిత్య పూజ పొద్దున అభిషేకం సాయంత్రం అభిషేకం మంచిగా చేసినా కాబట్టి నాకు ఇంత మంచిగా చేస్తున్నాని భక్తులు 4 పెట్టినా కానీ నన్నే ఉత్సాహపడుతున్నారు. ఆ ఉత్సాహంతో నాకు రెట్టింపు ఉత్సాహం వచ్చింది. అందరు నాకు సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సుద్ధి ఎప్పుడు ఇక్కడనే పెడతాం. మా షట్టర్లో పెడతాం కాబట్టి కిరాయి సుద్ధి ఇస్తలేము. బయట టెంట్ అయితే 60-70 వేల ఖర్చు వస్తుంది కాబట్టి ఇక్కడనే పెడతాను. రూమ్ దేవునికి గణపతికే నడుతుంది. అట్టి పరిస్థితులు అందరూ నాకు సహకరిస్తున్నారు. అందరికీ పేరు పేరున సహకారాలు కూడా ముందు కూడా ఉండాలి. మాకు సహాయం మీకు ఉల్లాసం ఉన్న కొద్ది మేము పనిచేయాలి. భక్తులందరికీ తెలియజేస్తున్నాము. హనుమాన్ నగర్ వాసులందరికీ. దండు అంజయ్య, రేకుర్తి, కరీంనగర్. మా ఈ గృహ నివాసం మాది. మేము గత 2007 నుంచి ఇక్కడనే పెడుతున్నాం. అందరు మాకు సహకరిస్తారు. మీరు చందాలకు తిరగకున్నా కానీ నా ముఖం చూసి ఇక్కడికి అందరు చందాలు ఎన్నో పైసలు వచ్చినాయి. అందరికీ ధన్యవాదాలు. ఓకే.